హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే శారద ఇంట్లో గగనిక, అలాగే ఇంట్లో అందరూ కూడా భూమి అలాగే గగన్ ఓపెనింగ్ చేయబోతున్న శోభచంద్ర అకాడమీకి వస్తున్నారేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత శారద ఒకటే ఇంట్లో ఉంటుందని తెలిసి రౌడీలను పంపించి ఆ టెడ్డీ బేర్ని తీసుకురమ్మని చెప్పడంతో రౌడీలు అక్కడికి వెళ్తారు. అప్పటికే కృష్ణప్రసాద్ అక్కడ ఉంటాడు. కృష్ణప్రసాద్ ఎవర్రా మీరు అని అడుగుతూ ఉండగా ఒకరిని కొట్టి వెళ్దామని వచ్చాము, కానీ ఒక దెబ్బకి రెండు పిట్టల్లాగా ఇప్పుడు ఇద్దరిని కూడా కొట్టాల్సి వస్తుందేమో అని అనుకుంటూ ఉండగా వెంటనే ఇక శారద చూస్తూ ఉంటుంది. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్. ముందు మీరు బయటకు వెళ్తారా వెళ్ళరా అనగానే, అవునా నువ్వు చెప్తే బయటకు వెళ్ళాలా అని ఈ విధంగా అంటూ కృష్ణప్రసాద్ని గట్టిగా కొట్టి కింద పడేయటంతో తన కళ్ళజోడు ఒక చోట, తను ఒక చోట కింద పడిపోతారు. శారద ఏమండి ఏమండి అని చెప్పి కేకలు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. మరి రౌడీలు నిజంగానే శారదను కృష్ణప్రసాద్ని కొట్టి ఆ టెడ్డీ బేర్ని తీసుకువెళ్ళి అపూర్వ చేతిలో పెట్టబోతున్నారా? మరి ఇక శోభచంద్ర ఆ రోజు ఎలా చనిపోయింది ఏంటి అనేది బయటపడకుండానే మళ్ళీ అపూర్వ రాజ్యమే మొదలవబోతుందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇకపోతే భూమి గగన్ని ఇక ఓపెనింగ్కి రమ్మని పిలుస్తుంది కదా, కానీ శరత్ చంద్ర మాత్రం ఉదయ్ చేత ఓపెనింగ్ చేపిస్తానే నేను ఆ ఓపెనింగ్కి వస్తానమ్మా భూమి అనడంతో మరో మార్గం లేక సరే నాన్న ఆయన గారి చేతనే ఓపెన్ చేపిద్దాం అని అనడంతో శరత్ చంద్ర చాలా సంతోషపడుతూ ఉంటాడు. మామయ్య గారు మనం భూమిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నామేమో అనగానే అదేమీ లేదు అని ఈ విధంగా అంటూ ఉంటాడు శరత్ చంద్ర. ఇకపోతే ఉదయాన్నే నిద్రపోతూ ఉంటాడు కదా చెర్రీ, హడావిడిగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది భూమి. చెర్రీ చెర్రీ అని అంటూ ఉంటే అయ్యో ఏమైంది అని గట్టిగా ఉలిక్కిపడి లేస్తాడు. ఏమైంది చెర్రీ అని అంటూ ఉంటే, ఏంటి భూమి నువ్వా నన్ను నిద్రలేపింది, నేను ఇంకా ఆ నక్షత్రమేమో అనుకున్నాను అని ఈ విధంగా అంటూ ఉంటే, ఏమైనా పీడకల వచ్చిందా అనగానే, నక్షత్రం లాంటి పీడకల నా పక్కన ఉండగా మరో పీడకల ఎలా వస్తుంది భూమి, ఇంకా తనే నన్ను నిద్ర లేపిందేమో అనుకున్నాను అని ఈ విధంగా అంటూ ఉంటే, అవునా సారీ చెర్రీ అని అంటూ ఉంటుంది భూమి. అయితే ఇంతకు నక్షత్రం ఎక్కడ అనగానే, నక్షత్ర ఇక్కడ ఎందుకు ఉంటుంది, నేను పిచ్చి కాకపోతే తను ఏ అని అంటూ ఆపేస్తాడు. అయినా అదేంటి భూమి ఎంత ఉదయాన్నే ఇలా వచ్చావు అనగానే, అది చెర్రీ నీతో కొంచెం మాట్లాడాలి. ఈరోజు ఏంటో నీకు తెలుసు కదా, ఈరోజు అమ్మ పేరు మీద నేను గగన్ బాబా కలిసి ఇక అకాడమీని ఓపెన్ చేపిస్తున్నాం కదా అనగానే, ఎస్ అవును అయితే ఏంటి రెడీ వచ్చేస్తాను అనగానే, అది కాదు చెర్రీ, కానీ నేను మీ అన్నయ్య చేత ఆ అకాడమీని ఓపెన్ చేపిద్దామని అనుకున్నాను కదా, కానీ నాన్న మాత్రం ఉదయ్ గారి చేత ఆ అకాడమీని ఓపెన్ చేపిస్తేనే తప్ప ఆ అకాడమీ ఓపెనింగ్కి రానని చెప్పేశారు అనగానే, మరి నువ్వేమన్నావు అని అంటూ ఉంటే, ఇంకేమంటాను సరే అని చెప్పాను అనగానే, అయ్యో భూమి ఎక్కడ గొడవలు ఉంటే అక్కడ భలే వెళ్ళి ఇరుక్కుంటావు అని ఈ విధంగా అంటూ ఉంటాడు చెర్రీ. ఏం చేయను, మీ అన్నయ్య అస్తవస్తు మంచిది, మీ అన్నయ్య చూస్తే ఓపెన్ చేస్తే బాగుంటుందని ఒప్పించాను, కానీ ఇప్పుడు ఎలా నువ్వే ఏదో ఒకటి చేసి మీ అన్నయ్యను ఆ అకాడమీ ఓపెన్ చేసేలా చేయాలి అనగానే, ఏంటి భూమి నేనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆయన నీ కాబోయే భర్త ఓపెన్ చేశాడు అని చెప్పి అన్నయ్య సరిపెట్టుకుంటాడు, ఏమీ కాదు అనగానే, అలా అయితే పర్లేదు చెర్రీ, కానీ మీ అన్నయ్య ఫీల్ అయితే అనగానే, మళ్ళీ ఏదో ఒకటి ఉంది కదా, మరి ఏం చేద్దాం గట్టిగా ఆలోచించు అని ఈ విధంగా అంటూ ఇద్దరు కూడా ఆలోచనలో పడతారు. ఇకపోతే ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాడు పిన్ని, ఆ రోజు
ప్రేమిస్తున్నాను అని చెప్పింది. తీరా వాడు వచ్చేసరికి నేను నిన్ను ప్రేమించట్లేదని చెప్పింది అని ఈ విధంగా అపూర్వ భూమి గగల గురించి గోరింటాకు సుజాతతో చెప్తూ ఉంటుంది. వెంటనే ఇక అయినా ఆ రోజు ఇంకొకసారి మొదటి దెబ్బ కొట్టింది. తర్వాత ఇద్దరం వెళ్ళిపోదాము అని చెప్పి రమ్మని నేను నీతో రానని చెప్పి రెండవ దెబ్బ కొట్టింది. తర్వాత పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్ళిని ఆపేసి మూడో దెబ్బ కొట్టింది. ఇలా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నా వాడు మొండి వెధవ కాబట్టి తట్టుకున్నాడు. లేదా ఇంకొకరైతే విరక్తి వచ్చేది అని ఈ విధంగా గగన్ గురించి అంటూ ఉంటుంది అపూర్వ. ఏది ఏమైనా సరే ఆ గగన్ గాడు అకాడమీ ఓపెనింగ్కి వచ్చిన తర్వాత బావ ఖచ్చితంగా ఉదయ్ చేత ఆ ఓపెనింగ్ చేపిస్తే ఇంకా జీవితంలో భూమి అంటే విరక్తి వచ్చి అని ఈ విధంగా వాడి ఈగో మీద కొట్టే దెబ్బ ఇదే అవుతుంది. ఈ ఆఖరి దెబ్బకి వాడు తట్టుకుంటాడా ఉంటాడా అనేది పక్కన పెట్టాల్సిందే అని అపూర్వ అంటూ ఉంటుంది. అవునమ్మాయి, నువ్వు చెప్పేది ఏంటంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఆ అకాడమీ ఓపెనింగ్కి వెళ్దామా, అక్కడ జరిగే వింత చూద్దామా అని అనిపిస్తుంది అమ్మాయి అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఇకపోతే గగనిక అకాడమీ ఓపెనింగ్కి రెడీ అయ్యి కిందికి వచ్చి అమ్మ అమ్మ అని పిలవగానే వెంటనే ఇక పూర్ణి అలాగే శివ కూడా వస్తారు. శివ, బావ నేను కూడా రెడీ అని చెప్పగానే ఏంటి భావన అనగానే పూర్ణి ఈ విధంగా అంటూ ఉంటుంది. అన్నయ్య భూమిని అక్క అని పిలుస్తున్నాడు కదా, నిన్ను భావన చేసేసాడు. వీడు నిన్ను అలా పిలుస్తుంటే నాకు ఒళ్ళంతా ఏదోలాగా ఉంది అనగానే పూర్ణి చెప్తుంటే నాకు కూడా కరెక్టే అనిపిస్తుంది శివ. ఇక మన లైఫ్లో భూమి అనే పదం లేదు, అలాంటి మనుషులు కూడా లేరు. కానీ నువ్వు అలాంటప్పుడు అలా పిలవడం ఎందుకు? కావాలంటే నన్ను అన్నయ్య అని పిలవచ్చు కదా అని గగన్ అనగానే లేదు, బావమరిది అంటే బ్రతుకు కోరుతాడు అంటాడు కదా, అలాంటప్పుడు మీరు నాకు బ్రతుకునిచ్చారు, నేను మీ బ్రతుకును కోరుకోవడంలో తప్పేముంది అని ఈ విధంగా అంటూ ఉంటే అవును శివ కరెక్ట్గా చెప్పావని అంటూ అందరికీ కూడా కాఫీలు ఇస్తుంది. ఇకపోతే ఏంటమ్మా నువ్వు ఇంకా అలానే ఉన్నావు, ఇక ఓపెనింగ్కి రావట్లేదా అనగానే నేను రావట్లేదు గగన్ అని అంటూ ఉంటే అదేంటంటే మీరు ఎందుకు రావట్లేదు అనగానే అదేంటి శివ అలా రియాక్ట్ అయ్యావు, నేనే కాదు నువ్వు వెళ్ళకపోయినా ఆ ఓపెనింగ్ ఆగదు, నువ్వు కూడా కాలేజీకి వెళ్ళు అనగానే వెంటనే షాక్ అయిపోతాడు. లేదు ఆ అకాడమీ ఓపెనింగ్ చూడాలని నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఆంటీ, నేను కూడా వెళ్తాను అనగానే గగనిక సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ జరిగిందంతా కూడా భూమికి చెప్తాడు శివ. అయ్యో ఓపెనింగ్కి ఆంటీ రావట్లేదా అని చెప్పి వెంటనే ఇక శారదకు ఫోన్ చేస్తుంది. ఇక్కడ జరిగింది ఒకసారి గుర్తు తెచ్చుకో అన్నట్టుగా మాట్లాడటంతో ఆ రోజు కృష్ణప్రసాద్ అలాగే శారద ముఖముఖాలు చూసుకోవద్దు అన్న విషయం గుర్తొస్తుంది కదా. కృష్ణప్రసాద్తో చెప్పి అత్తయ్య ఒకతే ఇంటి దగ్గర ఉంటుంది అని వెళ్ళమని సైగ చేయడం, కృష్ణప్రసాద్ బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది. అపూర్వ చాలా తెలివిగా టెడ్డీ బేర్ కోసం రౌడీలను పంపిస్తుంది. మరి కృష్ణప్రసాద్ శారదను కొట్టి ఆ టెడ్డీ బేర్ తీసుకొచ్చి అపూర్వ చేతిలో పెట్టబోతున్నారా?